మరో జగన్ నాటకం అమరావతిపై మళ్లీ బూటకం 2019 ముందు నాటి డ్రామా మళ్లీ మొదలు అని చెప్పి ఒక వార్త. అదే బూటకం, అదే మాయా నాటకం. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కసి, రాష్ట్ర అభివృద్ధిపై కక్ష. ఇదే జగన్ పార్టీ విధానం. అమరావతిపై వైసీపీ మరో డ్రామాకు తెరలేపింది. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధానిని ప్రకటించి అధికారంలోకి రాగానే 3 ముక్కలాట మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త ఒప్పందం అందుకున్నారు. శుక్రవారం విజయవాడలో ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్లో ఆయన పాల్గొన్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అమరావతి పరిస్థితి ఏంటనే ప్రశ్నకు ఇక్కడే ఉంటారు, ఇక్కడి నుంచే పాలిస్తారని సూటిగా చెప్పారు. తాము అధికారంలో ఉండగా విశాఖ పాలనా రాజధానిని ఉదరగొట్టి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రాజేయాలని ప్రయత్నించిన నోటితోనే ఇప్పుడు విశాఖ వెళ్ళం, ఇక్కడే ఉంటామని సజ్జలు చెప్పడం గమనార్హం. అంతేకాదు అమరావతిలో ఒక్క ఇటుకు కూడా పడలేదు అని ఎడారి శ్మశానమైన 2019 ఎన్నికలకు ముందు చెప్పిన వీళ్ళు అసెంబ్లీ ఉంది, మన సెక్రటరియట్ ఉందని చెప్తున్నారు. జనులారా జాగ్రత్త అని ఆంధ్రజ్యోతి హెచ్చరిస్తుంది. జగన్ నాటకం అట, మరో డ్రామా అట. ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో వైఎస్ఆర్సీపీ 2019-24 మధ్యలో 3 రాజధానులు అన్నది. దాంట్లో శాసన రాజధాని అమరావతిలో ఉంటుంది అన్నది. అమరావతి రాజధాని ఏం కాదనలా, శాసన రాజధాని ఒకటి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నం, జ్యుడిషియల్ రాజధాని కర్నూలు అని చెప్పారు. 3 రాజధానులు వాళ్ళ విధానం. ఆ విధానాన్ని ప్రజలు తిరస్కరించారు కాబట్టి, తిరస్కరించారు కాబట్టి ఒకవేళ వైసీపీ స్టాండు మళ్ళీ అమరావతిని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, అమరావతి రాజధాని అమరావతి ఉంటుందని చెప్పినాము. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి పత్రిక నిజంగా అమరావతి ఇష్టమైతే సంతోషపడాలి. వార్త ఇవ్వాలి. ఇక్కడ ఏముండాలి, జగన్ నాటకం అన్నది. జగన్ కూడా అమరావతికి సపోర్ట్ ఇచ్చిండు. అమరావతి భద్రంగా ఉంది, సేఫ్గా, మనం సంతోషంగా భూములు ఇవ్వచ్చు, సంతోషంగా అమరావతిని అభివృద్ధి చేసుకోవచ్చు అని రాయాలి. అక్కసు వెళ్ళగక్కిండు. అంటే మీకు ఇష్టం లేదా? ఎట్లా తెలుగుదేశం పార్టీ మీడియాకి లేదా తెలుగుదేశం పార్టీకి అమరావతి రాజధానిగా అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి చెప్పొద్దని ఉందా? మళ్ళీ మీరు ఎందుకు ఈ వైషమ్యం కోరుకుంటున్నారు? కోరుకుంటే అందరూ ఏకగ్రీవంగా అమరావతిని రాజధాని అని ఒప్పుకుంటే సంతోషపడాలి తప్ప, జగన్మోహన్ రెడ్డి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ వైసీపీ, దాంట్లో ఒక కీలకమైన నేత అమరావతికి మేము మద్దతు అని చెప్పినప్పుడు సమరాలు చేసుకోవాలి. సంతోషపడాల్సింది పోయి విషం కక్కుతుంది ఆంధ్రజ్యోతి పత్రిక. జగన్ నాటకం అంట, మరో డ్రామా అట. అంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అమరావతిని ఒప్పుకోవద్దని చెప్తున్నట్టుంది. వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి అమరావతి రాజధాని అనేది మీరు ఒప్పుకోకుండా ఉంటేనే మాకు మంచిది అని చెప్తున్నట, లేదంటే ఎప్పుడు అమరావతి రావణా కాష్ట లెక్క మండుతూ ఉండాలా? ఏంటి మీ ఉద్దేశం? దీంట్లో జగన్ నాటకం ఏముంది? ఒక పొలిటికల్ పార్టీ ప్రజల మ్యాండేట్ని బట్టి, ప్రజల అభిప్రాయాన్ని బట్టి స్టాండ్లు మార్చుకుంటాయి. ఇదే తెలంగాణ విషయంలో 2014 ముందు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం ముఖ్య నాయకులు ఒత్తిడి తెచ్చిన చాలా రోజులు ఒప్పుకోలేదు. విభజిత రాష్ట్రానికి సమైక్య రాష్ట్రమే మా నినాదం అన్నారు. దాని తర్వాత ఏం చేశారు? మేము నాది 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు, నేను లేఖిస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఆ రోజున్న మ్యాండేట్ని బట్టి, ప్రజల అభిప్రాయాన్ని బట్టి, ప్రజల ఇష్యూస్ని బట్టి మారుతూ ఉంటాయి. యూటర్న్ తీసుకున్నారు. తప్పే ఉంది? తప్పు లేదు కదా. కానీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళ బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి అంటే మళ్ళీ ఆయనకి ఏడ క్రెడిట్ వద్దు అంటే, మీకు రాజధాని కావాలని లేదు, క్రెడిట్ పొలిటికల్, ఈ భూముల ధర పెరగటం. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కాంక్లేవ్లో మాట్లాడుతూ అమరావతి 33,000 ఎకరాలతోనైతే పెద్దది కాదు, భూముల విలువ పెరగదు, ఇంకా ఎక్కువ భూములు రైతులు ఇస్తే భూముల విలువ పెరుగుతుంది అంటున్నాడు. మీరు అమరావతిని రాజధాని కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం అమరావతి కడుతున్నారా, లేదా అక్కడ భూములు కొనుక్కున్న వాళ్ళ విలువ పెరగడానికి అమరావతి కడుతున్నారా? అర్థం కాని పరిస్థితి. భూముల విలువ పెరగదు అని పదే చెబుతారు. అంటే రాజధాని కడితేనే భూముల విలువ పెరిగితే, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు భూముల విలువ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైనా లేనప్పుడైనా అది పెరుగుతూనే ఉంది తప్ప ఇప్పుడు అని తగ్గిన దాఖలాలు ఉన్నాయా? అమరావతి ఒక్క విషయంలోనే తగ్గింది. 2014-19 మధ్యలో అమరావతి ఏరియాలో రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. 19 తర్వాత రాజధాని కాదంటే భూమి తగ్గింది తప్ప, అసలు భూముల విలువ పెరగటం కోసమే రాజధాని పెడుతున్నట్టు, అక్కడ భూములు కొనుక్కున్న వాళ్ళని బాగు చేయడానికే, రాష్ట్రానికో రైతులను బాగు చేయడానికి లెక్కలేదు. కేవలం అక్కడ భూములు వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ కోసం కొనుక్కొని రాజధాని వస్తుంది కాబట్టి ముందు సమాచారం ఉన్నోళ్ళు కొనుక్కున్న వాళ్ళ కోసమే, ఆ వర్గాల కోసం రాజధాని కడుతున్నట్టు ఉంది మీరు చెబుతున్న మాటలు చూస్తే.
ఆయన కూడా చెప్పిండు నేను చంద్రబాబు నాయుడు గారు భూముల విలువ పెరగాలంటే రాజధానికి విస్తీర్ణం పెరగాలి అని. విస్తీర్ణం పెరగాలంటే కేవలం భూములన్నీ గుంజుకొని ఈ మరింత రాజధాని విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి అభివృద్ధి కావాలంటే కాదు, అభివృద్ధి చేస్తుంటే విస్తీర్ణం పెరిగింది. ఇప్పుడు హైదరాబాదు గత 30 సంవత్సరాల కింద ఉన్న హైదరాబాద్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. హైదరాబాద్ గ్రాడ్యువల్గా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. భూముల ధరలు పెరుగుతాయి, విస్తీర్ణం పెరిగిద్ది, నివాసాలు పెరుగుతాయి. అది పెరగాలి తప్ప మొత్తం భూములన్నీ ఒక దగ్గర పెట్టి నేను పెంచుతా అంటే అది కాదు. అది గ్రాడ్యువల్ 1 by 1 కట్టుకుంటూ పోతుంటే పెరుగుతాయి తప్ప. ఇది మొత్తానికైతే ఈ మీడియా తెలుగుదేశం పార్టీని మోసే మీడియా అమరావతి అనే విషయంలో ఇంకా అదే రావణ కాస్ట్ ఉండాలి. ఒక పార్టీ వద్దనాలి, ఇంకో పార్టీ కాదనాలి. కేవలం చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం పుట్టినట్టు ఉండాలి, జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేకిస్తున్నట్టే ఉండాలి, మాకు మసాలా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నట్టు ఉంది తప్ప అది ఇష్టపడ్డట్టు సంతోషపడ్డట్టు లేదు వార్త. 3 ఏళ్లలో రాజధాని తొలి దశ ప్రతి పని పూర్తి చేస్తాం, ప్రధానితో ప్రారంభింపజేస్తాం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం. 3 ఏళ్లలో అయిద్దట సంతోషం మంచిదే. తొలి దశ ఏనంట, మళ్ళీ దశ కాదు. మోడీ గారితోని ప్రారంభోత్సవం చేపిస్తారట. ఇప్పటికే మోడీ గారు 2 సార్లు వచ్చిండు అమరావతి శంకుస్థాపనకి. 2014 ఎన్నికల తర్వాత ఒకసారి వచ్చిండు, మొన్న మళ్ళా 2024 ఎన్నికల తర్వాత కూడా పునః శంకుస్థాపనకు వచ్చిండు. పునః ప్రారంభాలు లేకుండా చూడండి, ప్రారంభోత్సవం ఒకటే పెట్టేటట్టు చూడండి. 3 ఏళ్లలో కడతారా 4 ఏళ్లలో కడతారా చూడండి.